Hi guys, welcome back to my channel Life with Deepika Boja. So today is last day in Kartika Masam. Actually నేను ఇంటి ముందు అట్లీస్ట్ 5 days అయినా దీపాలు పెడదాం అనుకున్నాను. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కార్తీక మాసం చేయాల్సిన ఆ ప్రాసెస్ వచ్చేసి అట్లీస్ట్ 5 days చేద్దాం అనుకున్నా. ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్ దివాళీ కార్తీక మాసం స్టార్ట్స్ కదా. ఫ్రమ్ దట్ డే ఐమ్ థింకింగ్ బట్ అది అవ్వలేదు. మీన్స్ ఇప్పుడు నెక్స్ట్ 5 days నాకు కుదురుతుందా అంటే కుదరలేదు. అలాగా ఏదో ఒక రీజన్ ఉంది. అండ్ ద లాస్ట్ 5 days అయినా ట్రై చేసిన బట్ అది కూడా అవ్వలేదు. మండే అసలు పెట్టలేదు. ఇంకా ఇవాళ లాస్ట్ డే వెడ్నెస్డే. ఇవాళైతే మార్నింగ్ నేను దీపం పెట్టేసిన గుమ్మం ముందు. అండ్ దెన్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్. ఇప్పటిదాకా నేను 365 దీపాలు పెట్టలేదు, 365 దీపం వెలిగించలేదు. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 times, ఒకసారి ఇంట్లో, ఒకసారి టెంపుల్లో, ఒకసారి ఇంకా ఉసిరి దీపాలు చాలా పెట్టేదాన్ని. బట్ ఈసారి అయితే కుదరలేదు. లాస్ట్ ఇయర్ కూడా నాకు కుదరలేదు. లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ ట్రిప్, Manali trip, and then this year I'm in home again, but kudarledu. So now I am going to temple and I'll keep 365 deepam and I'll show you the temple and everything. Guys, keep watching. Hi cheppu. Hi guys anu. Hi guys. మీ మమ్మీ నాన్నమ్మ ఏం చేస్తుందాడా? టెంపుల్కి వస్తావా నాతో పాటు? వస్తావా? మరి తొందరగా స్నానం చేసుకో, నేను కూడా స్నానం చేసుకుంటా. పో బ్రష్ చేసుకొని రాపో. మా అన్న గైస్, మా నాన్న గైస్. ఎవరు? ఇదేం ఎక్సర్సైజ్ గైస్, ఇదేం ఎక్సర్సైజ్ గైస్, నాకైతే తెలియదు. Actually, my dad has varicose veins, guys. So recently they started treatment, and వాళ్ళు ఏదేదో ఎక్సర్సైజ్ చెప్తే మా నాన్న ఏది తోస్తే అది చేస్తున్నారు గైస్. నాయనా ఇగో ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఓకే, ఫైన్. సి గైస్, రేయాన్ష్ పనులు మొత్తం ఒక్క నిమిషం ఇట్లా వదిలేయక ముందే మొత్తం పిండేసిండు గైస్. ఏంది రేయాన్ష్ నువ్వు అట్లా చేసి అన్ని? మొహం క్యూట్గా ఉంటే సరిపోతుందా? పనులు కూడా చేసే పనులు కూడా క్యూట్గా ఉండాలి. ఏం చేసినావు? పిచ్చికిందంట గైస్, మళ్ళీ చెప్తున్నాడు మంచిగా. మై బ్రదర్ వాంట్ బాయిల్డ్, బాయిల్డ్ అంటున్నావు, బాయిల్డ్ హెడ్. యాక్చువల్లీ లేదు గైస్, నాకు ఎవరికి హెయిర్ ప్రాబ్లం లేదు. ఇదిగో మా నాన్న ఎంత మంచిగా ఉంది హెయిర్. నో నో నో, మా అమ్మ అంత టెన్షన్స్ పెడుతున్నా, మా అన్న అంత టెన్షన్స్ పెడుతున్నా కూడా మా నాన్న హెయిర్ నానే ఇట్లా అనుకో, హెయిర్ నిగో అట్లా కాదు. హెయిర్ అన్నది స్ట్రాంగ్ ఉంది గైస్ మా నాన్నకి. మా అన్నకి కూడా అట్లే ఉంది. కానీ ఎన్నిసార్లు పోజులు కొడతారంటే 2 నెలల పోతుందేమో, బాల్డ్ గుడ్ అవుతుందేమో అని మస్తు కథలు పడతాడు గైస్. మీరన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళని ఏమని పిలవాలి, ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలో మీరే చెప్పండి, మీరే చెప్పండి గైస్. అలా హెయిర్ ప్రాబ్లం ఏం లేదు గైస్. యాక్చువల్లీ ప్రార్థించాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, అలాంటివన్నీ పట్టించుకోరు గైస్. మై మామ్ బెండీస్ కటింగ్ ఈస్ కంప్లీటెడ్ అండ్ రేయాన్ష్ అగైన్ ఏదో తుల్ల పని చేసిండు గైస్. ఏం చేసినావు కన్నయ్య? రాయేసినావా? అమ్మో దొంగలాగా మంచిగా చేర్చుకుంటున్నావు నువ్వు. మింగద్దు కన్నయ్య, ఉంచే చేయాలి. ఓకే. I just came from the bath and I started my normal skincare.
I just completed my basic puja at home, and now I am going to temple, guys. And I am going to take everything which which required for temple. The very first one is bangles. Getting ready and wearing Karungali mala because I am going to temple. And I'm taking 365 deepam and oil and only one is left. So I am taking this and agarbatti. And one deepam. ఇందులో ఆల్రెడీ అక్షింతలు ఉన్నాయి కాబట్టి I'm taking this. I'm going to temple.